చెప్పింది 1500 అన్న మినిమం చేసుకోకపోతే ఇన్యాక్టివ్ ఎనీ అసోసియేట్ ఆర్ ఎనీ వరల్డ్ టీమ్ ఆర్ ఎనీ సూపర్వైజర్ మినిమం ఇవాళ రేపటి లోపల జనవరి 31 లోపల మీ అకౌంట్లో ఎగ్జాక్ట్లీ ఒక 1,00,000 ప్రోడక్ట్స్, మనకు వ్యాపారం అంటేనే పెట్టుబడి, వ్యాపారం అంటేనే ప్రోడక్ట్స్, ఒక 1,00,000 ప్రోడక్ట్స్ పెట్టుకుంటే మీకు దాని మీద ఒక 40,000-50,000 వేలు ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి మినిమం 1,500 వాల్యూమ్ అయితే పెట్టుకోండి. అక్కడ నుండి మీ వ్యాపారం స్టార్ట్ అయింది. ప్రోడక్ట్ ఉంటే మనం డిఫరెంట్ టూల్స్లో వెళ్తాము. ఇది సండే 22 3 to 9 రెడ్ డ్రెస్ కోడ్, వ్యాలంటైన్స్ డే డ్రెస్ కోడ్ పింక్ ఆర్ రెడ్ చెప్తారు. ఇది మీ టీంలో ఎంతమంది క్వాలిఫై చూసుకోండి. మీరు ఆల్రెడీ వరల్డ్ టీము, మన తరపున ఎంతమంది వస్తున్నారు, 2, 3, 5? ఇక్కడ మీ టీమ్ సైజ్ గ్రో అవుతుంది. ఓకేనా? మీరు ఫస్ట్ అసోసియేట్ అండ్ సూపర్వైజర్ మినిమం మీరు క్వాలిఫై అవ్వండి. మీరు క్వాలిఫై అవుతూ మీ టీంలో ఎంతమందిని తీసుకొస్తున్నారు దీనికి. అండ్ నెక్స్ట్ బౌన్స్ బ్యాక్ అకాడమీ, మొన్న చూసారా ఎంతమంది అటెండ్ అయ్యారు? బౌన్స్ బ్యాక్ అకాడమీ కంపల్సరీ బుక్ చేసుకోవాల్సిన టికెట్స్. అండ్ దీంట్లో మీరు ఎలా ఏ పొజిషన్లో కూర్చోవాలనుకుంటున్నారు, మీతో పాటు ఎంతమంది టీం తెచ్చుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసి జనవరి లాస్ట్ డే వచ్చేసిందండి. ఆగస్ట్ నుండి ప్రతి టీమ్ కాల్లో చెప్తూనే ఉన్నాం, నాన్ ట్యాపింగ్ వెకేషన్, నాన్ ట్యాపింగ్ వెకేషన్. నెక్స్ట్ పిన్ మారుతారు, యాక్టివల్ టీమ్స్ అవుతారు, గెట్ టీమ్స్ అవుతారు, మీ టీమ్ సైజ్ పెరిగిద్ది. అండ్ ఇక్కడ కపుల్స్కి ఇస్తున్నారు 21,000తో. మీరు ఎన్ని వాల్యూమ్ అయినాయో చూసుకోండి. 25 వాల్యూమ్స్ అయితే గిఫ్ట్స్ కూడా కొట్టొచ్చు. సో ఈ 2 రోజుల్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకొని న్యూ అసోసియేట్స్, న్యూ కోచెస్తో, న్యూ సూపర్వైజర్స్ ఆర్ మీ పర్సనల్గా పెట్టుకుంటారు. ఏదేమైనా కానీ గోవా వెకేషన్ ఇస్తున్నారు ఫెంటాస్టిక్గా. గోవా ఫ్లైయర్లో ఆల్రెడీ రాజ్యలక్ష్మి గారు, సుబ్బారెడ్డి సార్ అండ్ రజిత మేడం, ఒక్కసారి అందరం క్లాప్స్ ఇద్దాము. క్వాలిఫై అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఇది గివప్ ఇవ్వద్దండి. లాస్ట్ మనకి 48 గంటలు కూడా గంటకు ఒకరితో కూర్చోబెట్టి మాట్లాడి 20-30 మందితో మాట్లాడితే ఒకళ్ళు ముందుకు వస్తారు, కమిట్ అవుతారు. 1,500 క్వాలిఫై చేయాలని చెప్పుకోండి. ఈ జనవరిలో క్వాలిఫై అయితే ఫిబ్రవరిలో వస్తారు. ఒక్కొక్కరికి 1,500 క్వాలిఫై చేయండి. మీకు ఎంత అవుతాయో చూసుకోండి, ఇంకా బ్యాలెన్స్ ఎంత అవ్వాలో చూసుకోండి, ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ మంత్లో ఇది క్వాలిఫై అవడం వల్ల పర్సనల్ వాల్యూమ్ పెరిగిద్ది. పర్సనల్ వాల్యూము దీనికి పనికి వస్తుంది. ఎఫ్బివిఎస్ టికెట్ ఓపెన్ అయింది ఇవాళే, తీసుకోండి. ఎనీ టైం క్లోజ్ అయిపోతాయి. 1,200 బ్యాచ్ 1 16వ తారీఖు కొనుక్కోండి. అండ్ దీని క్వాలిఫికేషన్ చూడండి. ఎనీ ఎగ్జిస్టింగ్ అసోసియేట్ ఎవరైనా కానీ 1000 పాయింట్లు పెట్టుకుంటే దీనికి రావాలి. ఆల్రెడీ ఈ మంత్ ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో దీనికి క్వాలిఫై అయిపోయినట్టే. న్యూ అసోసియేట్ అయితే 350 వాల్యూమ్ అవ్వాలి ఏ ఏ ఒక్క నెలలో అయినా, ఆర్ ఎల్స్ 3 నెలల మీద 500 పాయింట్లు అవ్వాలి. అండ్ జనరల్ ట్రైనింగ్ అంటే ఎనీ సూపర్వైజర్ 2,500 పాయింట్లు అవ్వాలి ఈ 3 నెలల మీద, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మీద. విఐపి క్వాలిఫికేషన్ 5,000 ఆర్ ఎల్స్ 13,000. వివిఐపి 6,500 6,500 ఆర్ ఎల్స్ 18,000. ఇలా చేయటం వల్ల మీకు వివిఐపి ఎక్స్పీరియన్స్ అవుతారు. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫోటో ఆపర్చునిటీ గెస్ట్ స్పీకర్తో ఉంటుంది. అండ్ ప్రీమియం లీగ్. అండ్ ఈ వివిఐపి చేయటం వల్ల ఇంకొకటి ఉంది, ఎక్స్ట్రా వేగన్సా టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. చూసారా? కొనుక్కోండి అయిపోతాయి అని చెప్తూనే ఉన్నాము. సో కొంతమందే తీసుకున్నారు. సో మళ్ళీ బై ఛాన్స్ లక్కీగా ఏమన్నా ఓపెన్ అయితే కనుక మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వేగన్సా టికెట్ మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఎలానో తెలుసా? ఎక్స్ట్రా వేగన్సా టికెట్స్ వెనక్కి రీఫండ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే ఈ 2 నెలల్లో హెచ్పిఎల్ జాన్, ఫెబ్, మార్చ్ లోపల హెర్బలైఫ్ ప్రీమియం లీగ్ క్వాలిఫై అయితే 2026 ఇది క్వాలిఫై అయితే ఇక్కడ రాసిన చూసారా కింద 2 ఫ్రీ ఎక్స్ట్రా వేగన్సా టికెట్స్, రీజనల్ ఎక్స్ట్రా వేగన్సా టికెట్ 2026 పాయింట్ నెంబర్ 2లో రాసిన చూడండి. న్యూ ఎక్స్ట్రా వేగన్సా $150 అమెరికాలో అయితే, ఇండియాలో అయితే మనకి ప్రెసెంట్ 11,000 నడుస్తుంది. 11,000 12,000 కపుల్ టికెట్ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. దీనికి ఏం చేయాలి అంటే జస్ట్ ఒక 15 న్యూ అసోసియేట్స్ ఆర్ ప్రిఫర్డ్ కస్టమర్స్, అందులో ఒక 5 న్యూ అసోసియేట్లు, మినిమం 10 కస్టమర్లు, 5గురు జస్ట్ 250 వాల్యూమ్ అంటే ఒక 20,000కి టర్న్ ఓవర్ జరిగితే చాలు. ఇప్పుడున్న రేట్ ప్రకారం ఒక అసోసియేట్ 20,000కి ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ, అంటే అఫ్కోర్స్ మనం 1000 సక్సెస్ బిల్డర్ 1,500 చెప్తాము, అది కూడా కౌంట్ అవుతుంది. మినిమం చెప్తున్నాను, మినిమం దీని ప్లాన్ ప్రకారం అయితే 250 ఆర్ఎల్స్ 1000 పెట్టుకునే వాళ్ళు ఒక 5గురు, 500 పెట్టుకునే వాళ్ళు ఒక 10 మంది చేసుకొని ఒక 2 న్యూ ఫస్ట్ లైన్ సూపర్వైజర్ మెన్షన్ చేశారు. అంటే ఈ సంవత్సరంలో జాయిన్ అయిన కొత్త 2 ఫస్ట్ లైన్ సూపర్వైజర్స్ క్వాలిఫై అవ్వచ్చు. హెర్బలైఫ్ ప్రీమియం గిఫ్ట్స్ వస్తాయి మీకు, మంచి బ్రాండెడ్ గిఫ్ట్స్. సో జాయిన్ అయిన ఆ నెల నెక్స్ట్ మంత్ లోపల హెర్బలైఫ్ ప్రీమియం లీగ్ అవ్వాలి. ఐడి వేసిన మంత్ కానీ నెక్స్ట్ మంత్ వరకే ఐడి క్వాలిఫైడ్ అనమాట. అంటే